మండల ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తా ఉంది. మరి ఇటువంటి దగాకోరు ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా ఆలోచన రావాలి. మరి రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు పంట పండిస్తేనే ప్రజలు బతికేది. మరి రైతు ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తేనే మరి అందరు భోజనం తినేది. మరి అటువంటి కనీసమైన ఇంగితమైన జ్ఞానం లేకుండా ఇలా రైతును బోసపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పటికే ఎప్పుడో మరి అవసరమైనటువంటి యూరియా కావచ్చు, ఇతర ఎరువుల బస్తాలు కావచ్చు, అట్లాగే కరెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరానికి ఎంత అవసరమో మరి దానికి లెక్కలు ఉన్నాయి, ఆ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మరి దాన్ని అనుసరించి ముందే దాన్ని సరఫరా చేసుకొని గోదాములో నిలవబెట్టుకున్నట్టయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇవాళ చేతులు ఎత్తేసే ఈ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తూ, రైతులకు అబద్ధాలు చెప్తూ, మోసం మాటలు చెప్తూ ఇవాళ ఇగవచ్చే యూరియా, అగవచ్చే యూరియా, రేపొస్తుంది మాపొస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఇది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కోవాలి. మరి రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తా ఉంటారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన రైతు బిడ్డ, మరి ఆయనకు రైతు కష్టం ఏదో తెలుసు. అయినప్పటికీ కూడా ఈ రైతులు ఈ విధంగా హోసపుచ్చుకోవటం దారుణమైన విషయం. ఇది ఈ పంటలు యూరియా లేక ఎర్రబారిపోయినట్టు పంటలు ఏ విధమైన పంట పండుతుందని చెప్పి ఇవాళ రైతులు నిలదీస్తా ఉంటే దీనికి నిమ్మకు నీరెత్తినటువంటి ప్రభుత్వం యంత్రాంగం దీన్ని తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది. మరి సన్నవడ్ల బోనస్ లేదు, ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు. అట్లాగే రైతులకు అవసరమైన యూరియా లేదు. మరి రైతులు ఈ రోజు మరి కరెంట్ మోటార్ పెడితే ఆ మోటార్ అచ్చిరాని కరెంట్తో నాణ్యమైన కరెంట్ కాక మోటార్లు కాలిపోతా ఉన్నాయి, స్టార్టర్లు కాలిపోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ చేతగాని ప్రభుత్వం, ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇప్పటికైనా మరి తన తప్పుడు ఒప్పుకొని రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఈ పెద్దపల్లి నియోజకవర్గ రైతులందరి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
మన ఓదెల క్షేత్రంలో నిన్నటి రోజు రాత్రి రాహుగ్రస్త చంద్రగ్రహణ సందర్భముగా నిన్న మధ్యాహ్నం దేవాలయం మూసివేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రాతకాలము స్వామివారి ఆలయము దారము తీసి సంప్రోక్షణ మరియు స్వామివారి నిత్యార్చన ఇత్యాది కార్యక్రమాలు చేసుకొని పునర్దర్శనం కావడం జరుగుతుంది. కావున భక్తులందరూ స్వామివారి దర్శించి పునీతులు కావాలని కోరుచున్నాము.